చిన్నపిల్లలు వీళ్ళంతా కూడా అనారోగ్యానికి కూడా గురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ క్రాంతి కుమార్. బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ఏపీలోనూ చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం వేళ మంచు భారీగా కురుస్తోంది. ఇక రహదారులను పొగమంచు కమ్మేస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి రాజు ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. రాజు, మొత్తానికి చూసుకుంటే ఏపీలో కూడా చలి తీవ్రత ఎంతగా ఉందో తెలుస్తుంది. చాలా చలి తీవ్రత పెరిగినట్టుగా తెలుస్తుంది. ఇక ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు పడిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ఏంటి, ఎలా ఉంది ఆంధ్రాలో? గుడ్ మార్నింగ్ సోని. ఏదైతే ఏపీలో చలి తీవ్రత అయితే పెరిగింది. ఇటీవల గత కొద్ది రోజులుగా కూడా చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతూ పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలతో పాటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు, పర్యాటక కేంద్రాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా పెరుగుతుంది. ఉదయం నుంచి కూడా పొగమంచు, అంటే 10 గంటలు కావస్తున్నా కూడా రోడ్డు మీద ఉన్నటువంటి పొగమంచు కారణంగా వాహనాలు రాకపోకలకు అయితే ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి ఉంది. నిన్నటి రోజున కూడా చూసాం, మారేడుమిల్లి సమీపంలో బస్సు కూడా ఈ రోడ్డు సరిగ్గా కనిపించక బోల్తా పడిన పరిస్థితి, అందులో 9 మంది కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది. ఇది ఒక రకంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలనైతే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంత ప్రజలను కూడా ఈ చలిపూలి అయితే చంపుతుందని చెప్పుకోవచ్చు. చలి తీవ్రత పెరగడంతో బయటికి రావడానికి ప్రజలు భయపడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ చలిలో తిరగొద్దు అంటూ కూడా వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలో శ్వాసకోశ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా వైద్యులు సూచిస్తున్నారు. దీంతో బయటికి రావాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చేటప్పుడు కూడా వస్త్రధారణ కూడా మార్చుకోవాలని చెప్పి మాస్కులు ఉపయోగించాలని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలైతే చలి తీవ్రతతో కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఏజెన్సీలో ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఉన్నటువంటి ఆ పర్యాటక ప్రాంతాలతో పాటు గిరిజన ప్రాంతాల్లో ఈ పొగమంచు ఎక్కువగా ఉండడంతో వాళ్ళ జీవన విధానం కూడా మారిపోతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు వీకెండ్ కావడంతో ఈ శనివారం, ఆదివారాలు కూడా ఈ పర్యాటక ప్రదేశాలకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్న పరిస్థితి అయితే ఎక్కువ కనిపిస్తుంది. దీంతో ఆ రద్దీ కూడా ఎక్కువగా ఉంది. రోడ్ల మీద కూడా వాహనాల రద్దీ పెరగడంతో ఈ రోడ్లు సరిగ్గా కనిపించిన పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి అధికారులు అయితే ముందస్తు చర్యల్లో భాగంగా గత 2 రోజుల నుంచి కూడా ఏజెన్సీ ప్రాంతాలు అయితే అరకు నుంచి పాడేరు, చింతపల్లి, జీకేగూడెం ఇటువంటి ప్రాంతాల్లో ప్రయాణించే ప్రయాణికులందరికీ కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా భారీ వాహనాలను కూడా నిషేధించడం జరిగింది. రాకపోకలకి ఆంక్షలు కూడా విధించారు. చిన్న వాహనాలు, ఆటోలు అత్యవసర సమయాల్లో ప్రయాణాలు తప్పితే మిగతా సమయాల్లో ప్రయాణాలు చేయొద్దంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాజు.